నేను మీ కావ్య. సో అసలు బీసీ నినాదంతో రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయా అంటే బీసీ వాదం ఎత్తుకున్న బీసీ సంఘాలు కూడా అట్లే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. బీసీలో ఐక్యత కొరవడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బీసీ సంఘాలు ఇవాళ ఉన్నాయి. ఎందుకంటే సాయి ఈశ్వరాచారికి సంబంధించిన అది సూసైడా లేదంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండే ఇంకేదో కారణం వల్ల చనిపోయిందా తెలీదు, కానీ ఆయన చావుకి మాత్రం బీసీ రంగు పులుముయే పరిస్థితి కనిపిస్తుందా? అసలు ఏం జరుగుతుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ఎందుకు బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ సంఘాలు కూడా అంత లైట్ గా తీసుకుంటున్నాయి? రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల తొత్తులుగా ఎందుకు మారుతున్నాయి? ఇవాళ మనం మాట్లాడదాం. ఇవాళ మన డిస్కషన్ లో సుమిత్రా ఆనంద్ గారు బీసీ నుంచి, అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్రా ఆనంద్ గారు జాయిన్ అవుతున్నారు, అండ్ విక్రమ్ గౌడ్ ఓయూ నుంచి జాయిన్ అవుతున్నారు, అండ్ దాంతోపాటు మాన్వత్ రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. సో అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. డన్. సో చెప్పండి మేడం. విక్రమ్ గారు, ఫస్ట్ నేను మీతోటి మాట్లాడాలనుకుంటున్నా. అసలు ఏం జరుగుతుందండి? బీసీ నినాదం ఎత్తుకున్న పొలిటీషియన్స్ అందరూ కూడా, సారీ పొలిటీషియన్స్ అనరాదు, బీసీ నినాదం ఎత్తుకొని పొలిటీషియన్స్ గా మారుతున్నారు. బీసీలకి ఏం చేస్తున్నారు? ఒకటి మీ స్టేట్మెంట్ లో కరెక్షన్ చేయదలుచుకున్నా, ఇది ఎక్కడ కూడా ఇది పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్ల కోసమే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఎక్కడ కూడా ఐక్యత ఎవరికి లోపించలేదు. అన్ని సంఘాలు కావచ్చు, అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ ఉద్యమం ఎక్కడ ముందుకు పోతుందో, ఇప్పుడు ఆయన క్లియర్ గా వారు చనిపోయేటప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీకాంతాచారి గారు, జయశంకర్ చారి గారు ఏ విధంగా తెలంగాణ ఉద్యమం అనుకున్నారో, మేము బీసీ ఉద్యమానికి ఎందుకు చనిపోతున్నాం అని అడిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పటికీ కూడా బీసీ సబ్జెక్టు పైన డిస్కషన్ చేయలేదు. అంతకుముందేమో టైం ఇస్తలేరు అన్నారు. ఇప్పుడు కనీసం కూడా మా సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయలేదు. మాకు న్యాయం జరుగుతలేదు, అందరికీ రిజర్వేషన్లు పెరిగితే మాకేమో తగ్గినాయనే మనోవేదనతో బీసీలకు అన్యాయం జరుగుతుందని మరి ఆత్మ బలిదానం చేసుకున్నారు. ముఖ్యంగా చేసుకోవడం తప్పే, ఎందుకంటే బరిగీసి కొట్లాడలే తప్ప ఈ ఆత్మ బలిదానాలు వద్దని చెప్పి మేము కూడా అంటున్నాం. కానీ ఎక్కడ కూడా ఎవరికి ఐక్యత లోపించలేదు. అందరూ కూడా పూర్తి స్థాయిలో పోరాడుతూనే ఉన్నారు. ఎవరు కూడా ఏ పార్టీకి తొత్తులు ఉండరు. చాలా ఒక కరెక్షన్ ఏంటంటే, మన ఇహా టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను, ఏ రాజకీయ ప్రభుత్వం ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో, ఆ పార్టీలో బీసీలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కోసం ఎవరికైతే మంచి చేస్తారో వాళ్ళని మంచి అంటాం. గతంలో కేసీఆర్ గారు గురుకులాలు పెట్టినప్పుడు, లేకపోతే ఆత్మగౌరవ భవన్ ఇచ్చినప్పుడు మంచి అన్నాం, చెడుకు చెడే అంటాం. ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వనప్పుడు, లేకపోతే ఇంకో చేస్తాం. గతంలో మేము చేసింది అదే. ఇప్పుడు కూడా ఏంటంటే వారికి క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేశంలోనే అనేక డిమాండ్లు ఉండే మా బీసీ సంఘాలుగా మేము ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీలను కూడా చేసి అడిగినాం. ఎందుకంటే గతంలో మాకు 33% నుంచి 18% రిజర్వేషన్ తగ్గిపోయినప్పుడు మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఒకటే క్లారిటీగా చెప్పారు, మీకు మీ డేటా లేని మీ కోటా విక్రమ్ గారు ఒకటి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఆర్ కృష్ణయ్య ఎక్కడికి వెళ్ళిపోయినరు? ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు అంటే ఆయన కాళ్ళకు చేతులకు, బీసీ బిడ్డలకు నేను ముందున్నా అన్ని చేస్తా అని చెప్పి అన్న కృష్ణన్న ఎక్కడికి వెళ్ళిపోయినరు? ఇవాళ బీజేపీ పార్టీ కండువా కట్టుకోలేదా? ఎస్, ఆయన ఆర్ కృష్ణన్న గారు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్ కు మళ్ళీ వారు ఏది ఉన్నారో వారికి తెలవాలి. కానీ ఇప్పుడు పార్టీ లైన్ ముఖ్యమా? బీసీ బిడ్డ చనిపోయినరు, సూసైడ్ చేసుకున్నారు, అండ్ దాంతో పాటు బీసీల కోసమే చనిపోతున్నా అని చెప్పి ఆఖరి నిమిషంలో చనిపోయినరు అన్నారు. మరి దానిపైన ఏమంటారు? ఆర్ కృష్ణయ్య గారి స్టాండ్ ఏంది అసలు? ఖచ్చితంగా అది కృష్ణన్ అడగాలి. ఎందుకంటే మేము ఎటువంటి పార్టీలకు దేనికి సంబంధం లేకుండా బీసీ ఉద్యమాలు మేము చేస్తున్నాం. అన్నగారు మేము గతంలో కూడా ప్రశ్నించినాం, అన్న ఏ పార్టీలో కూడా మీరు ఉండొద్దు, 40 సంవత్సరాలుగా సిన్సియర్ గా చేసిరు. ఈ ఆఖరి క్షణాలలో అంటే ఈ ఉద్యమాన్ని ఇంత పీక్స్ కి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఏమో వైఎస్ఆర్ సిపి అని, ఒకసారి ఏమో కాంగ్రెస్ అని, ఒకసారి టీడీపీ అని, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో జాయిన్ కావద్దని అడిగాం. అందుకనే నేను అన్నది ఏంటంటే, మిమ్మల్ని ఉద్దేశించి నేను ఆ మాటలే, ఎవరైతే బీసీ వాదం ముందుకు తీసుకెళ్లి రాజకీయ కండువాలు కప్పుకొని బీసీలకు మోసం చేస్తారో వాళ్ళ గురించి నేను మాట్లాడినా. డన్. మాన్వత్ రాయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఏంది నిజంగా బీసీల కోసమే ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒక కాంట్రవర్సల్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి, అండ్ వాళ్ళ వైఫ్ వాయిస్ కూడా చాలా వైరల్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆత్మ బలిదానం అనేది తప్పండి. ఈశ్వరాచారి మరణం అనేది బాధాకరం. ఇప్పుడు అతను చనిపోయాడు మొత్తానికి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఈ దేశంలో ఈరోజు అమలవుతున్న రిజర్వేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే. ఇప్పుడు బీసీలకు 27% అమలవుతున్న రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవే. తమిళనాడులో 69% రిజర్వేషన్లు 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది, రాజ్యాంగంలో పెట్టి రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2006 వరకు ఓబీసీలకు
సెంట్రల్ యూనివర్సిటీలో, కేంద్రీయ విద్యా సంస్థల్లో, ఐఐఎం అట్లాంటి వాళ్ళ ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కూడా లేవు. అక్కడ కూడా 27% రిజర్వేషన్లు ఇచ్చింది మేమే. లంబాడీలను 75లోనో ఇందిరాగాంధీ గారు జాబితాలో నేను చెప్తాను, వినండి ఒక మాట వినండి, ఈయన పరిస్థితి చెప్తా వినండి. ఇప్పుడు తెలవాలి కదా, అంతా మర్చిపోతున్నారు. లంబాడీలను, బీసీలుగా ఉన్న వాళ్ళని, వాళ్ళ ఆదిమ పరిస్థితులను చూసి ఎస్టీ జాబితాలో చేర్చింది మేము. వర్గీకరణ, సామాజిక న్యాయం, ఎస్సీల్లో సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతమందికి ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళము మేము. నిజంగా 42% బీసీ రిజర్వేషన్ నినాదం అనేది ఎవరిది? అది కాంగ్రెస్ పార్టీది. ఎలక్షన్ల కన్నా ముందు మేము ఆ మేనిఫెస్టోలో పెట్టినాం. ఒక ఆర్కెస్ట్రా గారో ఇంకెవరో కాదా చేసింది. కాకపోతే దీన్ని అమలు చేయాల్సిన వాళ్ళ మీద పోరాటం చేయాలి. ఎవరు చేయాలా? అసెంబ్లీలో ఆమోదం చేసినాం, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర పెత్తనం ఉంది, సంతకం పెట్టాలా. వాళ్ళు పెట్టట్లేదు. వాళ్ళ మీద పోరాటం చేయకుండా కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలంటూ ఇంతమందికి ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చుకుంటా పోతున్నాం. ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి, నిధులన్నీ కూడా మనకి పక్కదారి పట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కావాలనే ఉద్దేశంతో కోర్టు చెప్పినట్టు మేము విశ్వ ప్రయత్నాలు రాజ్యాంగబద్ధంగా కొట్లాడాల్సిన కొట్లాడిన సీలింగ్ లేదన్నాం, 50% సీలింగ్ లేదన్నాం. సుప్రీంకోర్టు లాయర్లను కర్ణాటక నుంచి, అక్కడి నుంచి అత్యున్నతమైన లాయర్లను తెచ్చి కొట్లాడినాం. సరే, ఈ పంచాయతీ ఎన్నికలు జరుపుకుందాం. ఎంత తగ్గింది పర్సెంటేజ్ కూడా 2019లో బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం మానవత్రాయ్ గారు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ గురించా దీని గురించా కాదు, ఈశ్వరాచారికి సంబంధించిన ఒక డెత్ ఇప్పుడు దాన్ని ఎట్లా ఆల్రెడీ విక్రమ్ గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి టైం లేదా, అక్కడి వరకు మోడీ వరకు వెళ్ళి కూడా మా ప్రస్తావన మాట్లాడలేదు ఎందుకని ఆయన మీకు ప్రశ్నిస్తున్నారు. విక్రమ్ గారు అనుభవిస్తారు ఫలాలు. ఎట్లంటే ఈ 42% ఫలాలు కూడా కాంగ్రెస్ ఇస్తుంది. ఆ తర్వాత ఇప్పుడేదో బాధలో అంటారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకే జిందాబాద్ కొడతారు, మెచ్చుకుంటారు. ఇందాక అన్నారు కదా. కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రయత్నం చేస్తుంది. మా జాతీయ నాయకత్వం, సిడబ్ల్యూసి నాయకత్వంలో చర్చ జరిగింది. 100 మంది ఎంపీలకు పోయింది. పార్లమెంట్లో కూడా లేవనెత్తే పరిస్థితులు వస్తున్నాయి. కొద్దిగా ఓపిక పట్టారు. ఇంతతోకే బలిదానాలు ఇట్లాంటి అవసరం లేదు. ఈశ్వరాచారి మరణం పైన కూడా నేను ఒకటే అంటున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఆయన మరణం పైన సమగ్ర విచారణ జరపాల. ఎవరైనా పురుకొలిపారా లేదా అని దానిపైన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాల. కాబట్టి మరణాల వల్ల తెలంగాణ రాదండి. తెలంగాణ రాలేదు మరణాల వల్ల. రాజ్యాంగబద్ధ తెలంగాణ ఎట్లొచ్చింది? పార్లమెంట్ ద్వారా వచ్చింది. అన్ని పార్టీలు ఏకమైపోయి ఆ రోజు బీఆర్ఎస్కు బలం లేకపోయినా లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెడితే దానికి మద్దతు తెలిపితే వచ్చింది. అదేవిధంగా ఈ బీసీ అంశం కూడా కేంద్రం సంతకం పెట్టాల్సిన ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బిల్లుని వాళ్ళ స్వార్థం కోసం నువ్వు బీసీల నోటికాడ ముద్దను లాక్కున్నారు. అయినా మేము అంటున్నాం, సంయమనం పాటించండి. ఈ రిజర్వేషన్లు కూడా మేము ఇస్తాం. వాళ్ళు ఇచ్చింది ఏంది? బీజేపీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు. మీకు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి ఉద్యమాభివందనాలు. జై బీసీ, జై తెలంగాణ. ఇక్కడ బీసీల వరకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యగానే, ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే ఈశ్వరాచారి హత్యను పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. దీన్ని దృష్టి మళ్లించడానికో, దారి మళ్లించడానికో, ఈ ఆత్మహత్యకు కారణం నేనే బాధ్యత వహిస్తా, నేను 15 లక్షలు ఇస్తున్నానని ఎమ్మెల్సీ మల్లయ్య గారు చెప్పినంత మాత్రాన అది సమంజసం కాదండి. ఒకవేళ నేనే కారణము, నా ప్రేరేపితంగా నేను అంటే వాళ్ళ ప్రేరేపితంగా ఇతను అదొక ప్రేరేపిత ఆత్మహత్య అనుకుంటే దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలండి. 15 లక్షలు ఎంతనో కొంత పరిహారం ఇచ్చి కాదు. కాంగ్రెస్ పార్టీని ముద్దాయి చెయ్యొద్దని, కాంగ్రెస్ పార్టీని తప్పించడానికి తీన్మార్ మల్లయ్య గారు, ఎమ్మెల్సీ మల్లయ్య గారు చేస్తున్నటువంటి నేనే బాధ్యుని అనేటువంటి మాటనైతే మేము స్వాగతిస్తలేము. బాధ్యుడైతే శిక్షను అనుభవించాలి. దానికి చట్టంలో ఉన్నటువంటి శిక్ష ఏదైతే ఉన్నదో శిక్షను అనుభవించాలి. రెండోది, 42% కామారెడ్డి డిక్లరేషన్ లో ఎందుకు బీసీలకు హామీ ఇచ్చిండ్రు? చేతగా అన్నప్పుడు, మీరు అసమర్థులైనప్పుడు ఎందుకు చేసిండ్రు? కేంద్రం పరిధిలో ఉన్న అంశము మేము చేయలేకపోతామని ఊరుకోలేరు కదా. మీరు హామీ ఇచ్చిండ్రు బీసీలకు. కామారెడ్డిలో మీరు స్పష్టంగా బీసీలకు హామీ ఇచ్చిండ్రు. స్థానిక సంస్థలో సంఖ్యతో సహా చెప్పిండ్రు ఎంతమంది బీసీ బిడ్డలు మరి వాళ్ళు పొందబోతున్నారు, రాజ్యాధికారాన్ని, పదవులు అనుభవించబోతున్నారు.
సంఖ్యతో సహా చెప్పిండ్రు. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడతా. ఈ రిజర్వేషన్ కు సంబంధించి మాట్లాడితే, ఎందుకంటే పాపం ఈశ్వరాచారి ఈ కారణంగానే చనిపోతున్నా అని చెప్పేసి ఆ ఏదైతే కాల్చుకున్న తర్వాత మాట్లాడిన మాటలు ఉన్నాయో దాన్ని చూస్తే తెలుస్తా ఉంది. బలిదానాల కారణంగా రాదు అని, బలిదానాలతో మాత్రమే తెలంగాణ ఇచ్చి, అప్పుడు కేసీఆర్ గారి దీక్ష కారణంగా మరి అలుగునూరులో అరెస్టు చేస్తే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు అరెస్టు చేసి ఎక్కడికి ఖమ్మం తరలిచ్చింది. మరి వీళ్ళు అక్కడ ఖమ్మంలో ఉద్యమం లేదు, ఖమ్మంలో తెలంగాణ వాదం లేదు, మరి అక్కడ పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు నేను చేయనున్నది ప్రభుత్వం అని చెప్పేసి భయాందోళనకు గురై శ్రీకాంతాచారి నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తాను కాల్చుకున్నాడు పెట్రోల్ పోసుకొని. ఇవాళ మరి 24% నుంచి 17% కుదించి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు పోతున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పరిస్థితులు చూసినటువంటి ఈశ్వరాచారి మరి తనది మొదటి బలిదానం కావాలనుకున్నాడా, ఏమనుకున్నాడా, పాపం బలైపోయింది. ఆ కుటుంబాన్ని చూస్తే జాలి, హృదయం ద్రవించిపోతుంది. మరి 2009లోనే తన తండ్రి చనిపోయింది. ఆయన కుటుంబ పెద్దగా తమ్ముడిని చదివించిండు, ప్లస్ తల్లిని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లల తండ్రి ఆయన. 5 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల బాబు, చివరిగా సంవత్సరం పాప. ఆ కుటుంబానికి, యావత్ కుటుంబానికి ఉండడానికి నీడ లేదు, ఆస్తులు లేవు, ఏం లేవు. రెక్కల కష్టం మీద బతుకుతున్నటువంటి కుటుంబం అది. ఈయన క్యాబ్ డ్రైవర్ గా బతికి ఉడుస్తా ఉన్నాడు. ఇటువంటి మరి పేద బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇదే ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేసిండ్రు, 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 500 గజాల స్థలం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని. మేము డిమాండ్ చేశాము. బీసీ బిడ్డలుగా మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులం అందరం పాల్గొన్నాం. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు, స్థానిక ఎమ్మెల్యే మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, బీసీ సమాజం, తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అందరం మేము అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే ఒక్కరు కూడా అక్కడ ప్రతినిధి లేరు. ఒక్కరు కూడా మరి ప్రభుత్వం ఏం చేయనున్నది, ఒక ప్రకటన, ఒక స్పష్టమైన ప్రకటన, ఆ కుటుంబానికి ఏం చేయనున్నది, బీసీలకు ఏం చేయనున్నది అని ప్రకటన. ఆ సందర్భ బీసీల కోసం ఆయన ఆత్మ బలిదానం. మొదటిగా మా మాన్వత రహాన్ ఎప్పుడు అబద్ధాలు ఆడాడు, మంచి మాట్లాడతారు, కానీ ఎందుకు ఆ మెడలో ఉన్న కండువా వల్ల కొంచెం మా పార్టీని కవర్ చేస్తాడు. ఎందుకంటే మాకు అత్యంత దగ్గర అన్న, ఏదున్నా నీతి నిజాయితీతో మాట్లాడతాడు. ఒకటి ఏంటంటే మేడం, సరే వీళ్ళు ఏమంటారు, మేమే చేస్తాం అంటారు. మళ్ళీ ఇంత తొందరగా పంచాయతీ ఎలక్షన్స్ పోవాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా హైకోర్టులో కూడా పూర్తి స్థాయిలో డిక్లరేషన్ వేయలేదు. పోనీ సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకోవచ్చుగా. ఈ 3,000 కోట్ల ముచ్చడి చెప్తారు ఎంతసేపు గానీ. ఇప్పుడు వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకలే అన్నారు. మొన్న పోయినప్పుడు ఎందుకు కలవలేదు? పోనీ అంతకుముందు గతంలో ముఖ్యమంత్రి గారు 80 లక్షలు పెట్టి స్పెషల్ ఫ్లైట్ తో ఢిల్లీకి పోయారు. అట్లీస్ట్ ఒక అఖిల పక్షాన్ని తీసుకుపోయో, మంత్రివర్గాన్ని తీసుకుపోయో ఢిల్లీకి ఎందుకు రాలే? వీళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్కి వచ్చింది మేము, జాజిలా సీనన్న గారి నేతృత్వంలో, మా బీసీ సంఘం నేతృత్వంలో మేము ప్రత్యేక రైలు తీసుకుపోయి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా పెడితే ముఖ్యమంత్రి గారు వచ్చారు. అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలను మేము పిలుచుకున్నాం, వాళ్ళు కూడా పిలుస్తూ వచ్చారు. కానీ దాని తర్వాత మీరు చిత్తశుద్ధి ఏంది అంటున్నా నేను. ఇప్పుడు 3,000 కోట్ల ముచ్చడి చెప్తోళ్ళు, రాష్ట్ర బడ్జెటే 2,76,6,000 కోట్ల పైచిలుకున్నది కదా. ఈ 3,000 కోసమే బీసీలను ఇంత చేస్తారా? ఇంకోటి, ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత మేడం కనీసం హాస్పిటల్కి వచ్చి పరామర్శించే వాళ్ళు ఒక నాయకుడు లేడు. ఒక మెరుగైన చికిత్స ఇప్పియాలని మేము పొద్దున మబ్బుల 6 గంటల నుంచి ఆయన చనిపోయే వరకు కూడా మేము దాదాపు పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేసినాం. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వచ్చిర్రు. కొంతమంది మేమేమంటామంటే కనీసం చిత్తశుద్ధి ఎందుకు లేదు, వారికి మంచి మెరుగైన వైద్యం ఎందుకు అందించలేదు? ఇంకోటి మానవతరాయన మాట్లాడుకుంటూ దీని మీద ఎంక్వైరీ చేయాలంటుడు. ఎంక్వైరీ వాళ్ళ మీద కాదన్నా, బీసీల బతుకుల మీద చేయర్రి. అదే విధంగా బీసీల యొక్క ఆత్మ గౌరవం మీద ఎంక్వైరీ పెట్టి మాకు ప్రపంచంలో, దేశంలో ఎవరికైనా రిజర్వేషన్ ఉద్యమం చేస్తే పెరిగినాయి. బీసీల పరిస్థితి ఎంత ఘోరం అంటేనా, రిజర్వేషన్ ఉద్యమం ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ కూడా తగ్గించారు. మాకు 33% నుంచి ఈరోజు 21.4% పడిపోయినాం. మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎందుకు లేదు? మీరు సుప్రీంకోర్టు అప్పీల్కి ఎందుకు పోలేదు? కనీసం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఉన్నారు, గవర్నర్ గారు కొన్ని అసైన్ చేయకపోతే గవర్నర్ గారికి కనీసం అటెండ్ కాలేదు ఆయన. అదేవిధంగా స్టాలిన్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిసీవ్ చేసుకోలేదు. గతంలో కేసీఆర్ గారు కూడా రిసీవ్ చేసుకోలేదు. మేము ఏమంటామంటే, మీరు నిజంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ గారు మా బీసీపీలకు సహకరించినప్పుడు వారితో మీరు కలిసిమెలిసి ఎందుకు పోతున్నారు? వారిని అవాయిడ్ చేయవచ్చు కదా, వేరే రాష్ట్రాలు చేసినట్టు. అదేవిధంగా మోడీ గారిని మొన్న కలిచారు అన్న. ఈ సబ్మిట్ కన్నా 3 కోట్ల మంది మాట ఇచ్చింది, 3 కోట్ల మంది బతుకులు ముఖ్యమా? లేకపోతే ప్రధానమంత్రి గారు కలిసి మేము అది చేస్తాము, ఇది చేస్తాము, ఏదో మేము సబ్మిట్ పెట్టుకున్నాము అని చెప్పి చెప్పుకోవడం గొప్పనా? అంటే మీరు హామీ ఇచ్చేటప్పుడు మీరు అంటున్నారు, మేము రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా కలిసి
మేము 45 నిమిషాలు వారితో చర్చించిన తర్వాత సీనన్న గారి నేతృత్వంలో చర్చించిన తర్వాత మేము ఈ డిమాండ్ పెట్టామన్నా దేశవ్యాప్తంగా మాకు ఇస్తున్నది క్యాష్ సెన్సస్ చేయాలంటే వారు కూడా అద్భుతంగా వాస్తవానికి రాహుల్ గాంధీ గారి మాట మీ అందరం ఏకీభవించడం నమ్మినాం కూడా టిల్ టుడే ఇప్పటిదాకా కూడా నమ్మకం ఉండే మాకు. ఎందుకంటే ఇప్పుడుందా విక్రమ్ గారు, ఇప్పుడుందా ఈ ఆత్మ బలిదానం తర్వాత ఉందా? ఎక్కడుంది ఆత్మ బలిదానం కన్నా ముందే మాకు మాట తప్పినట్టు అయింది కదా. మీరు పంచాయతీ ఎలక్షన్స్ పోవాల్సిన అవసరం అయింది. ఇంకా 3 నెలల సమయం ఉన్నది. మీరు సుప్రీంకోర్టు అప్పీల్ ఎందుకు పోలేదు? కనీసం దాని స్టే ఎందుకు తీసుకురాలేదు? పోనీ హైకోర్టులో కూడా జడ్జిమెంట్ రాకముందే కదా మీరు ఇమీడియట్ పంచాయతీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. దాదాపు సుప్రీంకోర్టు ఎందుకు పోలేదండి? ఒకవైపు దసరా పండుగ కన్నా ముందే బీసీలంతా ఆనందంగా ఇచ్చారు. 3,200 చిన్న పైచిలకు గ్రామాలు మాకు తగ్గిపోయినాయి. ఒక్కొక్క బీసీ ఆత్మకోశం ఉంది. ఇప్పుడు వీళ్ళేమంటారు మేము పార్టీ పరంగా నరేష్ గారు నాకు ఇచ్చారు అవకాశం. ఇప్పుడు ఇంకోటి ఈ 42% అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ తో కాదు మాకు ముడిపడి ఉన్నది. రేపు విద్యా ఉద్యోగాలు ఉన్నది. మా మానవతరానికి తెలుసు ఉద్యోగాల కోసం ఎన్ని పోరాటాలు చేసాం. ప్రత్యక్షంగా పాల్గొన్న నేత ఆయన ఎంతమంది ఇబ్బంది పడుతున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల కన్నా కూడా 14 మార్కులు తక్కువ ఓసీలకు జాబ్లు వస్తున్నాయి కాబట్టి బీసీలకు అసలు ముచ్చట్లే లేదు. అసలు మీరు 42% రేపు ఏ పార్టీ పరంగా ఉద్యోగ నియామకాల్లో ఇస్తారు? అదేవిధంగా విద్యా అడ్మిషన్లలో ఏ పార్టీ ప్రకారం మాకు ఇస్తారు? ఇంత మోసం ఎందుకు? అంత తొందర ఎందుకు? పంచాయతీ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు నామకే వాస్తు 2 సార్లు వచ్చిపోయింది తప్ప దాని తర్వాత ప్రత్యక్ష పోరాటం ఎక్కడ ఉన్నది? కేంద్రం పైన ఎందుకు పోరాటం చేస్తలేడు? రామచంద్రరావు గారు వస్తే కావులించుకునే ముచ్చట పెట్టి, ఇంకో బీజేపీ నాయకుడు వస్తే కావులించుకునే ముచ్చట పెట్టి, ప్రధానమంత్రి కాడికి పోయి నవ్వుకుంటే గంటసేపు కూర్చునే అవకాశం ఇచ్చారు. ఒక్క క్షణం చెప్పండి. రిజర్వేషన్లు తగ్గటానికి ప్రధాన కారణం 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారినాయి. అది బీసీల జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు. అదేవిధంగా 2019లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 22.75% రిజర్వేషన్ అంటే 34% నుంచి 22%కి 78% ఇస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 21.39% రిజర్వేషన్లు అమలు చేసిన పార్టీ పరంగా ఇప్పుడు 419 ఏకగ్రీవాలు అయితే అందులో దాదాపు 200 పైచిలుకు గ్రామ పంచాయతీలు బీసీలకే వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా చిత్తశుద్ధిని దాటుకుంటే అధికారం చెప్పనివ్వండి. నన్ను మధ్యలో అడ్డుపడకండి, చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే ఆగండి నన్ను చెప్పనివ్వండి పూర్తిగా. మీరు మధ్యలో అడ్డుపడితే ఎట్లా చెప్పాలి? అధికార పార్టీ ఇద్దరికి సమానం చెప్పాలి నేను. అయితే ఈ విధంగా సుప్రీంకోర్టు ఎందుకు పోలేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా. సుప్రీంకోర్టు లాయర్లు తీసుకొచ్చేసి హైకోర్టులో వాదనలు బలమైన వాదనలు ఇచ్చిన మరి కోర్టు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను పట్టుకునే మొత్తం కుదరదంది. నిన్న ఎలక్షన్లు ఆపాలని కొంతమంది వేసినా కుదరదు, ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కుదరదు అన్నారు. ఒక నిమిషం, మీరు తెలంగాణ ఉద్యమంలో ఎవరు నిలదీసినా మనమంతా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఈ రోజు నరేంద్ర మోడీ గుండెల్లో ఎందుకు నిద్రపోవటం లేదు? మధ్యలో మాట్లాడకండి. సభ్యత కాదు ఇది. సభ్యత ఆగండి. తనోబా గారు మీరు టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా పనిచేశారు. కొంత హుందాగా ఉన్నట్టు దయచేసి చెప్పండి. మీరు తొందరపడితే వచ్చేది కాదు. శవ రాజకీయాలు మాకు అవసరం లేదండి. శవ రాజకీయాల మీద రాజస్థాన్ ప్రభుత్వం కూడా చట్టం చేసింది. శవ రాజకీయాలు మాకు అవసరం లేదు. మేము రాజ్యాంగం ఏమైతుంది? ప్రయోజనం ఉండదు, ప్రజలు చిత్కరించుకుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే బీసీలను అడుగుతున్నా, వినండి. ఎందుకండి అడ్డుపడతారు? నాకు ఇచ్చిన సమయాన్ని మీరు చిన్నపిల్లగాళ్ళకి చేస్తారు. ఎందుకు? హుందాగా ఉండండి కాస్త. మీకు ఇచ్చిన మాట్లాడినా మీరు చర్చను పక్కదారి పట్టిస్తారు. మీరు ఏదో సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ ఏనండి. ప్రస్తావన ఎందుకంటున్నా? ఈ అనవసర ప్రస్తావన ఎందుకంటున్నా? నాకు అడ్డుపడటం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటంటున్నా? ఈ దొంగతనం బయటపడిద్దా? మీ ప్లేనరీలో జరిగిన ప్లేనరీలో బీసీల ప్రస్తావన లేదు. అసలు బీసీల గురించి లేదు ప్రస్తావన. మీకు మాట్లాడడానికి హక్కు ఉందా అసలు? అదే మాట వల్ల ప్రయోజనం లేదు. ఎదురు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదంటున్నా. ఎన్నికల పోతున్నది కాంగ్రెస్. మోసగాళ్ళు లేడు. మీ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు బీసీనే లేడు. పార్టీ అధ్యక్షుడు బీసీ చేయండి. మీ పార్టీ అధ్యక్షుడు బీసీ చేయండి. పార్టీ అధ్యక్షుడు బీసీ లేదు. ఎవరు బీసీల గురించి మాట్లాడతారు? చర్చను పక్కదారి పట్టుకుని చెప్పేది వినండి. ఇవాళ మాట్లాడాల్సింది సభ్యత ఆపండి, డిబేట్ ఆపండి. రాదు అసలు మర్యాదలో పాడతలేదు. ఎవరు టైం వాళ్ళు మాట్లాడాలి. సభ్యత అది
ఎవరు టైం వాళ్ళు మాట్లాడాలా? ఈ మాత్రం సోయి లేకుండా ఎందుకు వస్తారు డిబేట్? ఒక్క నిమిషం ఉండండి, ఉండండి, ఉండండి. మీరు చెప్పండి, మీరు ఆపండి. మీరు చేయనా అని? సోయి లేకుండా వచ్చేటప్పుడు సంయమనం పాటించాలా, సభ్యత పాటించాలా. ఏది చిల్లర వ్యవహారం ఏంది ఇదంతా? డిబేట్ అనుకున్నారా లేకపోతే చిల్లర వ్యవహారం అనుకున్నారా? ఏం సంస్కారం? నీ ఏం సంస్కారం అమ్మా నీది? డిబేట్ చర్చ చేయడం రాకపోతే ఒళ్ళి వెళ్ళిపో. అంతేగాని నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడిగా చెప్తానా, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు బయట అక్షరం ముక్కడు బయట అర్థం కాదు. అర్థమైందా? అయితే మీరు బీసీ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని విక్రమ్ అడుగుతుంది ఏంటంటే మరి మోడీ దగ్గరికి వెళ్ళి సీఎం ఏం చేసిండు అనే ఎవరు చేయాలండి? నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ఉద్యమంలో నన్ను చెప్పడం, మీరు కూడా అడ్డుపడకండి. తెలంగాణ ఉద్యమంలో మనందరం సోనియా గాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం. ఇలా ఆర్ కృష్ణయ్య గారు అదే పార్టీలో ఉంటాడు, మోడీని పల్లెత్తి మాట్లాడు, ఆ పదవి కావాలి, రాజ్యసభ పదవి కావాలి. ఎట్లా వస్తుందండి బీసీలకి? ఇలా మనం గట్టిగా నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే ఉద్యమం జరుగుతుందా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ, ప్రెస్ క్లబ్, సీనన్న ఇల్లు, ఆర్ కృష్ణ ఇల్లు, గ్రామాల బోధం. గ్రామాల్లో ఎవరికని తెలుసా? ఈశ్వరాచార్య చనిపోతే అసలు ఎందుకు చనిపోయినా తెలియదు. అరే ఉద్యమం మొత్తం బీసీలు 50% పైగా ఉన్న బీసీలు ఎట్లుండాలండి? రాష్ట్రం మొత్తం నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయి 42% రిజర్వేషన్ల మీద 9వ షెడ్యూల్లో చేర్చుకునే విధంగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా చేయాలి. కానీ ఇలా తీన్మార్ మల్లన్నది ఒక దారి, అసలు ఆయన రాని బంధు పిలిపిస్తే ఆయన అడ్రస్సే ఉండదు. తర్వాత జాదుల సీన్ అన్నది ఇంకో దారి, ఆర్ కృష్ణ దారి. మీకు పేరు కాదండి, మాకు పేరు కాదండి. బీసీలకు మేలు జరిగే ఉద్యమం జరుగుతుందా? మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో, మా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉద్యమం జరిగితే నా గుండె తరుక్కుపోయిందండి. యూనివర్సిటీలో 70% మంది బీసీ విద్యార్థులుంటే ఆడ విశారదన అంటాడు, ఆ చెట్టు కింద నిల్చున్న బీసీలారా ఇట్లా అంటే ఎవరు రావట్లే, 50 మంది లేరు, తిప్పి కొడితే లెక్క పెట్టండి. ఇదా బీసీ ఉద్యమం? అంటే బీసీ వీళ్ళందరూ ఆర్ కృష్ణన్న కావచ్చు, లేదంటే జాజుల కావచ్చు, ఐక్యత లేదు, ఏకతాటిపైకి రావడం లేదు. నరేంద్ర మోడీకి భయపెట్టే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా ఉద్యమం చేస్తే ఇప్పటికల్లా 42% ప్రజల మీద సంతకం అయ్యేదే. రేపు ద్రౌపది మర్ము రాష్ట్రపతికి వస్తుంది, మనం హైదరాబాద్కి వస్తుంది, బొల్లారం వస్తుంది. కనీసం ఆలోచన ఉందా? ఎందుకు పెట్టలేదు అమ్మా అని ప్రశ్నించే దమ్ము ధైర్యాలు లేకపోతే ఎందుకంటే రాజకీయ ఉద్యమాలు చేయటం? బాధపడుతున్న ఒక ఎస్సీగా ఉండి ఉద్యమానికి అన్ఫిట్ అంటారా ఇప్పుడు మీరు? మరి ఎట్లా చేయాలి ఉద్యమం అనేది? ఒక బీసీ చనిపోతే ఏ విధంగా చేయాలమ్మా ఉద్యమం? గ్రామాల్లో ఇప్పటికి కూడా ఎవడు బయటికి రాలేదు. అసలు గ్రామ స్థాయి దిశపోట్లే. ఉస్మానియా యూనివర్సిటీలో 50 మంది, ప్రెస్ క్లబ్ లో 100 మంది, 5 స్టార్ హోటళ్ళు. బీసీల ఉద్యమం, గ్రామాల్లో ఉండే బీసీల ఉద్యమం 5 స్టార్ హోటల్లో పెడతారమ్మా? తీర్మార్మల కంటే సోయి లేదు. మరి మా జాదుల సీనన్నకి అడిగిపోయింది. జాదుల సీనన్న కాస్త కొట్లాడుతుంది కదా. కాబట్టి దయచేసి మీ దగ్గర తప్పు పెట్టుకొని పార్టీలు నిందించడం వల్ల ప్రయోజనం లేదు. ముందు మీరు ఐక్యతగా రండి. బీసీల ఉద్యమం ఏందో ఢిల్లీకి రుచి చూపేయండి. మాట్లాడినంత మాత్రం ఏం ప్రయోజనం అంటారు? ఉపసంహరించుకోవాలి. చాలా తప్పుడు మాట. ప్రఖ్యాతుల కోసం కాదు, బీసీలందరికీ రావాలి. ఆ విధంగా పోరాటాలు చేయాలి. కానీ నాలుగోళ్ల మధ్య లేకపోతే ప్రెస్ క్లబ్ లో 5 స్టార్ హోటల్ మాట్లాడితే ఒక్కరు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం ఉండండి విక్రమ్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు కూడా సుమిత్రానంద్ గారు, ఇప్పుడు మాన్వతరాయ్ గారు ఒక మాట అన్నారు. సో బీసీ ఉద్యమానికి సంబంధించి ముందుకు తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు, గ్రామ స్థాయిలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవించను. నంబర్ 1, ఒకటి, బీసీ సమాజము బీసీలకు వాగ్దానం చేయలేదు. బీసీ సమాజము, బీసీ సంఘాలు బీసీలకు హామీ ఇవ్వలేదు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ. మరి ఈ బీసీ బిల్లు ఏమన్నా పార్లమెంట్ లో పెట్టిండ్రా? తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అక్కడ ఏమన్నా ప్రవేశపెట్టిండ్రా? లేదా అక్కడ ధర్నాకు వాళ్ళు ఏమన్నా వచ్చిండ్రా? రాహుల్ గాంధీ గారి పాత్ర ఏంటి? పార్లమెంట్ లో మీరు ఆగిర్రా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని బయటకు వచ్చి మాట్లాడమనండి. ఈశ్వరాచారి చనిపోతే కనీసం మాట్లాడిండా? ఎందుకమ్మా రాజకీయాలు చేస్తారు మీరు? శాతకాలం రాజకీయాలు. ఈశ్వరాచారి చనిపోతే కేసీఆర్ పెద్ద ప్లేనరీ పెట్టుకొని బీసీల 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు మీరు. మీకు నైతిక హక్కు లేదు మాట్లాడే హక్కు. అసలు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరన్నా బీసీ అయిందా?
అని వర్కింగ్ మీరు ప్రెసిడెంట్ చెప్పండి. బీసీ అయిందా? మీరు ఎవరైనా అట్లా బీసీ చెప్పండి అయిందా? బీసీ సమాజానికి. ఎందుకమ్మా మాట్లాడతారు మీరు? ఫస్ట్ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ మీరు ఆగండి. పెట్టండి, లేదా ప్రెసిడెంట్ బీసీని పెట్టండి. మీరు ఆగండి. కేసీఆర్ ని బయటకు వచ్చి ఈశ్వరాచారికి ఏమైందో మాట్లాడమనండి. ఒక్క నిమిషం, ఇంత ఒక్క జరుగుతుంటే నిమిషం బయటికి ఉండండి. రాకుండా సుమిత్రా మాట్లాడినటువంటి ఏం చెప్పారు కేసీఆర్ అంటే ఒక్క నిమిషం. టీఆర్ఎస్ అంటే బీసీకి న్యాయం చేస్తా. అది మీరు మీ సోయా అసలు పోయింది. విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి కూడా. విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి కూడా. విజ్ఞత మీకు విజ్ఞత లేదు. లేదు, ఆగండి, లేదు నేను మీకు అసలు. మాట్లాడుతున్నా. సరే, సమాధానం చెప్తున్నా, మీరు ఆగండి. 10 ముఖ్యమంత్రి మీరు చేసిన ఆగండి. కేసీఆర్ మీరు ఆగండి, మీరు ఈశ్వరాచారి ఆగండి. జరిగిపోతే ఆడిపోయిందని ఎడబడుకున్నాడు అంటున్నా. ఎందుకు మాట్లాడటంటున్నా? ఫామ్ హౌస్ లో పడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటున్నా? ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పెట్టి ఇచ్చింది అందుకేనా? ఫామ్ హౌస్ లో పడుకోవడానికేనా? అరే ప్లేనరీలో బీసీల గురించి మాట్లాడరు. ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంటే ఈశ్వరాచారి చనిపోతే కనీసం ఒక్క మాట మాట్లాడా కేసీఆర్ గారు? ఎందుకమ్మా ఈ రాజకీయాలు? శవ రాజకీయాలు దయచేసి చేయకండి. దయచేసి మాన్వతరాయ్ గారు శవ రాజకీయాలు బంద్ చేయండి. శవ రాజకీయాల వల్ల తెలంగాణ 42% రిజర్వేషన్ రావు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తుంది. బీజేపీ వాళ్ళకి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. బీసీ సమాజం ముందర తల వంచండి, చెంపలు కొట్టుకోండి. ఎవరు ముక్కు లేక రాయమని కేసీఆర్ ని, ముక్కు లేక రాయమని ఈశ్వరాచారి చనిపోతే ఖండనేది. ఈశ్వరాచారి చనిపోతే కనీసం సానుభూతి వ్యక్తం చేసిండా? మా మంత్రులు మాన్వతరాయ్ గారు పొన్నం ప్రభాకర్ వెళ్ళిండు, తర్వాత కోదండరాం వెళ్ళిండు, పరామర్శించిండు. వాళ్ళు ఆదుకుంటామని చెప్పారు కుటుంబ సభ్యుల్ని. ఎక్కడ ముళ్ళును తీయాలా? ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నేను చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి వాళ్ళకి జవాబు ఇట్లే ఇవ్వాలా. ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు ఎదురుపడ్డారు కదా, వాళ్ళకు ఎట్లే సమాధానం చెప్పాలా? మాట్లాడి కొన్ని చేస్తేనే బుద్ధి వస్తుంది వాళ్ళకి. తప్ప పని చేయడం చేత ఎవరి పను ఎంత ప్రగతి నడుస్తుందో. లూటీ జరిగింది 10 ఏళ్ళు. ఇలా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, ప్రతి తెలంగాణ బిడ్డ తలసరి ఆదాయం 4,30,30,000 రూపాయలు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఘనత. ఇది 8 కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. మాన్వతరాయ్ గారు ప్లీజ్ 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 మాన్వతరాయ్ గారు ఒక్క 2 minutes, ఒక్క 2 minutes, ఒక్క 2 minutes. మాట్లాడినప్పుడు మాట్లాడింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. మాన్వతరాయ్ గారు సంయమనం పాటించకపోతే మీరు సుమిత్రా గారు చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడినారు? మాన్వతరాయ్ గారు ప్లీజ్ నన్ను మాట్లాడినప్పుడు ఎందుకు అడ్డుపడ్డారు అంటున్నా. కాబట్టి మీరు మాట్లాడే అవకాశం లేదు అసలు. సంస్కారం ఇప్పుడు ఎందుకు కనబడతలేదు మీకు? ఎవరికి? ఎందుకు మాకు సంస్కారం ఉంది కాబట్టి బీసీల రిజర్వేషన్లు ఎవరు ఆర్టీసీ అన్నాడు. మేము కదిలికి తీసుకొచ్చినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా మా పార్టీ అధ్యక్షుడు బీసీ. మీ పార్టీ అధ్యక్షుడు ఎవరమ్మా? మాన్వతరాయ్ గారు ప్లీజ్ అండి ఒక్క 1 minute. కాబట్టి మా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు ఉన్నారు. మీ పార్టీలో ఎవరున్నారంటున్నా? అది కాదండి. ఫస్ట్ బీసీలకు న్యాయం చేయాలంటే మీ పార్టీ అధ్యక్షుడు మార్చండి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్చండి, బీసీలు చేయండి, బీసీలు బాగా కోరండి, బీసీలు నోటి కాడ ముద్ద లాక్కోకండి. కాంగ్రెస్ నీళ్ళకి లేకుండా చర్చ పెట్టండి, బీసీ పెట్టండి. చర్చలా జరగనిస్తే మంచిగా ఉండేది. మాట్లాడిస్తే కాంగ్రెస్ మాట్లాడేటప్పుడు మాట్లాడిస్తే బాగుండేది. ఎవరో చెప్తారు, దొంగ ఎవరో చెప్తారు, లంగెవరో దొంగెవరో అందరూ తెలుసు. పట్టుకొని దొంగవా అని అడిగితే చెప్తారా అండి? అంతకుని పట్టుకుని దొంగ అంటారు. బీసీ ద్రోహులను పట్టుకుని అదేళ్ళ బీసీలు 34% రిజర్వేషన్లు 22% వేసుకొని దొంగలు ఎవరు? లంగలు ఎవరు? బీఆర్ఎస్ కాదా? కేసీఆర్ కాదా? మాన్వతరాయ్ గారు ప్లీజ్ మాన్వతరాయ్ గారు ప్లీజ్ డ్యూటీ చేశారు. కాళేశ్వరంలో సిబిఐ లో ఒక్క నిమిషం ఆగండి మాన్వతరాయ్ గారు ప్లీజ్. నేను మీ దగ్గరకు వస్తాను. ఒక్క 2 minutes ప్లీజ్. తో కుటుంబాలను మాన్వతరాయ్ గారు ప్లీజ్ అండి ఒక్క 2 minutes ఆపండి. డ్యూటీల గురించి ఒక్క 2 minutes మాన్వతరాయ్ గారు ప్లీజ్ 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 కూల్. విక్రమ్ గారు ఇప్పుడు చెప్పండి, ఇందాక మీకు బీఆర్ఎస్ బీసీకి సంబంధించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్. స్టార్ హోటల్లో ఒక మనిషి బలిదానం ఇస్తే స్టార్ హోటల్లో వెళ్ళి మీటింగ్ పెడతారా? కనీసం గ్రామ స్థాయిలో కూడా మీటింగ్ జరగలేదు. అసలు ఆయన ఎందుకు చనిపోయాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారని ఏమంటారు దీని మీద? కాంగ్రెస్ పార్టీ ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం ఉన్నది. కాకపోతే ఆయన ప్రత్యక్షంగా మానవతరాయ్ ఎన్నోసార్లు మా మీటింగ్లలో పాల్గొని కూడా అసత్య ప్రచారాలు, అదే విధంగా సంఘాలను అవమానించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకోటి అదే విధంగా నేను ఏమంటా మేడం అంటే, ప్రధానమంత్రి మీద బీసీ సంఘాలు యుద్ధం చేస్తేనేవారు. మళ్ళీ మీ రాహుల్ గాంధీ ఏం చేస్తుండ్రు? 243 మంది ఎంపీలను పెట్టుకొని కనీసం పోయిన పార్లమెంట్ సెషన్ లో ఈయన మాట్లాడాడు. కొన్ని ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఉంది కదా, బంగారు అవకాశం ఉంది, యుద్ధం చేయండి. కనీసం ఒక్క రోజున బైకాట్ చేయండి. పార్లమెంట్ లో బైకాట్ చేయరు. ఒక స్లోగన్ చెప్తున్నాయి, పేపర్లకే పరిమితం. ఆయన స్లోగన్ ఎంతసేపు ఏంటంటే జిస్కి జిత్తిన బాగేదారి ఉస్కి జిత్తిన ఇచ్చేదారి అంటాడు తప్ప అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ ఉండదు. ఇప్పుడు బీహార్ లో అందుకే కదండి ప్రజలు అంతా తిరస్కరించింది వీళ్ళను, మాట తప్పుతారనే. తెలంగాణలో ఏం జరిగిందని తెలుసుకునే కదా బీహార్ లో వీళ్ళను ఆడ
ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ గురించి కాదు, మానవతరాయ్ గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు గ్రామ స్థాయిలో ఈశ్వరాచారి మరణం తెలియని పరిస్థితిలో ఉన్నారు అనే మానవతరాయ్ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మానవతరాయ్ ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూర్చొని ప్రజలందరినీ మమ్మల్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు, మేమంతా ఎంతో గొప్ప వాళ్ళము, ఈ ఉద్యమకారులంతా ఎస్సీ ఎస్టీ బీసీ, ఈ ఉద్యమకారులంతా చాలా చులకన 5 స్టార్ హోటల్లో ఉంటారు, వీళ్ళెంబడి 10 మంది ఉంటారంటే మీలాగా కరెన్సీ నోట్ల ఉద్యమం కాదు కదా మనది. మాది నీతి నిజాయితీ గల ఉద్యమము. మీలాగా దొంగ నోట్లో దొంగ ఓట్లో తెచ్చి కొనుక్కునే ఉద్యమం కాదు కదా మాది. మేము నిజాయితీ పరుల ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీకు అది ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాకు చెప్పలే కదా, బీసీ సంఘాలు అందరు కొట్లాడాలి, బీసీ సంఘాలు మాతో వచ్చి కొట్లాడితేనే సాధ్యమవుతుంది, బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి వస్తుంది, అప్పటిదాకా మేము బీసీ సంఘాలనే అంటామని. ఏమని ఉండాలి వీళ్ళు చెప్పని, కనీసం చెప్పని కన్నా ఓ పద్ధతి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు అడ్డుకొని ప్రధానమంత్రి ఎట్లా ఇన్విటేషన్ ఇస్తారు? మీరు పంపించిన బిల్లును అడ్డుపెట్టినప్పుడు, కనీసం గవర్నర్ అసైన్ అయినప్పుడు మీరు ఎందుకు పిలిచారు ప్రధానమంత్రిని? ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు పోతారు మీరు? అంటే వీరు అగ్రకుల ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి బీసీలకు మంచి చేయొద్దని డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి నోటు ద్వారా బీసీ వస్తుందని కడుపులో అంతా కుళ్ళు కుట్రనే ఉన్నది. బీసీలను వంచేదే ఇది, బీసీలను మోసం చేసేదే. 42% మా మంత్రివర్గంలో ఇక్కడ ఇయ్యరు, 42% కార్పొరేషన్ చైర్మన్లలో ఇయ్యరు, 42% ఎక్కడ కూడా ఉండదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమం అన్నారు కదా, మన ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అప్ టు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టింది అంటారు కదా, మన దాన్ని ఎందుకు రెట్టిఫై చేస్తలేరు మీరు? మన రాష్ట్ర జనాభాలో 15% వాళ్ళు ఉన్నారు, మీరు చేసిన సర్వే ప్రకారము వాళ్ళకి 5% ఇస్తానే దమ్ము మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఉందా? అంటే బీసీల మీద ఇప్పుడు శివరాజకీయం అంటారు. ఒక వ్యక్తి చచ్చిపోతే బీసీల గురించి చచ్చిపోయిన వ్యక్తిని శివరాజకీయాలు అంటారంటే ఎంత చులకన ఉంది బీసీ. మీ దమ్ముంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో, ముఖ్యమంత్రి గారితో ప్రకటించండి 42% మేము ఇస్తున్నాం, కానీ మేము బీసీల ఓట్లతో గెలవలేదు, మాకు బీసీల ఓట్లొద్దు, మేము రాబోయే రోజులలో మేము ఇట్లే పోతాం. ఎట్లిస్తున్నాం 42% రిజర్వేషన్? ఒకవైపేమో కేంద్రం అంటాం, ఒకవైపేమో ఇంతసేపు 9th షెడ్యూల్లో పెరిగిన పోయి ఇన్విటేషన్ ఇస్తాం. అంటే కనీసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ నన్ను అడుగురా మీరు రాష్ట్రంలో? కనీసం ఒక ప్రతినిధి బృందాన్ని పంపిరా మీరు? ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీకి. మాటల పార్టీ, గారడి పార్టీ తప్ప నిజంగా విశ్వాసంతో లేని పార్టీ. రాజకీయ పార్టీ పోరాడినాం తప్ప బూటకప్ మాటలు పోరాడలే. 422 హామీలు ఉన్నాయి, నీ హామీలు చదువుతా చెప్పుడు. నాకు అవకాశం ఏంటి హరీష్ గారు, నన్ను మాట్లాడి అవకాశం, నన్ను మాట్లాడి. మీ నిజాయితీ ఉద్యమం అయితే స్టార్ హోటల్లో ఉండదు, అది గ్రామాల్లో స్టార్ హోటల్లో ఉండదు, గ్రామాల్లో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు నిజంగా మేం కాదు కొట్లాడేది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారా? రామచంద్రరావుని గల్లా పట్టుకున్నారా? సంజయ్ని గల్లా పట్టి అడిగినరా? ఇది కదా ఉద్యమము. ఇది కాకుండా న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిందించడం ఎంతవరకు న్యాయం చెప్పండి. కాబట్టి నేను మీ విజ్ఞత వదిలేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. తర్వాత అయినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చేది, గుర్తుపెట్టుకుని 42%. మీ పోరాటాన్ని హైదరాబాద్ కాకుండా గ్రామ స్థాయికి తీసుకుపోండి, జేఏసీలు ఏర్పాటు చేసి. మేము తీసుకుపోతాం, మా పార్టీ అధికార పార్టీ. మీ సంఘాలు ఏం చేస్తాయి అంటన్నా? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా చేస్తుంది కదా, పార్లమెంట్ లో చర్చ పెడతాం. అధికారంలో ఉన్న వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ ఒక్క నిమిషం. ఇప్పుడు విక్రమ్ గారు ఏమంటారంటే, సరే బీసీ ఉద్యమం గురించి, సరే బీసీ ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళ గ్రామ స్థాయిలో వెళ్ళడంలో ఫెయిల్యూర్ అయినరు, కాకపోతే వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకున్నారు అంటే 42% రిజర్వేషన్ ప్రకటన వన్ ఆఫ్ ద రీజన్ కాదంటారా మీరు? ఇప్పుడు ఆయన ఎందుకు చేసుకున్నా ఏమంటారు? విచారణ జరగాలంట. నిజంగానే ఆయన బీసీ కోసం చేసుకుంటే అంటే చేసుకోలేదని మీకు అనిపిస్తుంది? మనం అందరం గౌరవిద్దాం. ఆయన ఎందుకు చేసుకున్నాడు? విచారణ జరగాలంట. విచారణ జరగకుండా నేను ఎందుకు చేసుకున్నాడు, ఆయన ఎందుకు చేసుకున్నాడు, దీనికోసం నేను ఎట్లా చెప్పానంటన్నా. కాబట్టి ఆయన బలిదానం బాధాకరం. అట్లాంటి బలిదానాలు ఎవరు చేసుకోవద్దు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దొంగ నాటకం ఆడినా కాంగ్రెస్ పార్టీ అందరికి రిజర్వేషన్లు ఇచ్చింది, ఈ 42% రిజర్వేషన్లు కూడా ఇస్తుంది. కాబట్టి బీసీ సంఘాల పోరాటం నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా ఉండాలి. గ్రామానికి తాకాల. ఉద్యమం ఉంటే అది ఉద్యమం కాదు.
అది కొద్ది మంది ఉద్యమమే, అందరి ఉద్యమం కావాలా, బీసీలో చైతన్యం తేవాలా, ఆర్ కృష్ణయ్య గారు వదిలిపెట్టాలా, బీజేపీ వదిలిపెట్టాలా, అప్పుడు కానీ బీజేపీ డిక్లరేషన్ ఇయ్యలేరు కదండి. ఏంటి ఒకటి కావ్య గారు ఒక్క సెకండ్ కావ్య గారు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నియమించిన బీసీ కమిషన్ నిరంజన్ గారు చైర్మన్ గారు ఏం చెప్పిర్రు, 46 జీవోలే తప్పించిర్రు, రిజర్వేషన్లకు అన్యాయం జరిగింది, ఈ ఎలక్షన్స్ ఆపాలే అని చెప్పి అన్నారు కదా బీసీ కమిషన్. అంటే ఆ బీసీ కమిషన్ కూడా తప్పేనా? డెడికేషన్ కమిషన్ ఏమిచ్చి, డెడికేటెడ్ కమిషన్ ఏమిచ్చింది అది చూస్తారు. డెడికేషన్ కోర్టులు కూడా దేని డెడికేషన్ కమిషన్ అది పరిగణలో తీసుకోబడతాయి కోర్టులు. కాదు మన నిరంజన్ గారు వారు ఇచ్చేవాళ్ళు కదా, మాట్లాడాలి వారు కూడా. తప్పే. అరే అంకిత భావంతో పనిచేసే కమిషన్ ఒకటి వేసుకున్నాం, కోర్టులు పరిగణలో తీసుకుంటాయి. అది గుర్తుపెట్టుకోండి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, పద్ధతి ప్రకారం మాట్లాడండి. కాబట్టి సోదరుడు నరేష్, మీ యొక్క పోరాటం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇప్పుడే రావాలంటే మీరు నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే ఉద్యమాలు చేయాలి. కాబట్టి ఇప్పటి వరకు ఆ ఉద్యమాలు లేదు. మేధావులు వాళ్ళ పేరు రావాలని ఆలస్యం చేస్తున్నారు. బీసీలను వంచడంలో, బీసీలకు దుర్మార్గం చేయడంలో, బీసీలకు డోకాబాద్ చేయడంలో ముందుకు పోతున్నారు. 1000 ఎగ్జాంపుల్స్ చెప్తా. వంచింది బీజేపీ వాళ్ళు 27% రిజర్వేషన్లు ఇస్తారంటే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ వాళ్ళు, కానీ ఆ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎన్ని అన్నా గానీ తెలంగాణ బీసీ సమాజంలో కాంగ్రెస్ అంటే మంచి వాతావరణం ఉంది, ఎన్నికల్లో ఉన్నారు, సర్పంచ్లు అవుతున్నారు. కాబట్టి మీ పోరాటాన్ని పెంచండి, కాస్త గ్రామాల వరకు విస్తరించండి, నగరాలను వదిలిపెట్టండి, పట్టణాలకు పోండి, గ్రామాలకు పోండి. అప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు దిగిరాడో చూద్దాం. అప్పుడు మనం 42% మేము ఇస్తారా? రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ దిగొచ్చే విధంగా చేయండి, మేము పార్లమెంట్ లో పెడతాం. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోండి, మేము రెడీగా ఉన్నాం పార్లమెంట్ లో చర్చ చేయడానికి. నరేంద్ర మోడీ భజన చేయకండి దయచేసి. నరేంద్ర మోడీ ఎందుకు దిగిరాడో అనే విధంగా ఉద్యమం చేయండి. ఇలా రాహుల్ గాంధీ కులగణన చేయరండు, జనగణన మాత్రమే చేస్తారండు. అట్లాంటి నరేంద్ర మోడీతో జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పి వెళ్ళవచ్చడం. కాబట్టి మీ పోరాటం ఉండాలా, గుప్పెడ మంది కాదు. మాన్వత్రయ్య గారు ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి. సరే, ఇప్పుడు ఉద్యమం అంతా కూడా మీరు వెళ్ళి ఢిల్లీలో చేయమంటున్నారా మాన్వత్రయ్య గారు? ఢిల్లీ కాదండి, గ్రామ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తే ఉందండి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఇది నలుగురు మధ్యనే ఉంది, హోటల్లో జరుగుతుందని చెప్పి ఢిల్లీకి రిపోర్ట్లు పంపిస్తే కేంద్రానికి నవ్వుతారండి వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా. కాబట్టి నేను ఏమంటున్నా, నేను ఒక దళితుడిగా చెప్తున్నా, నేను ఒక దళితుడిగా బీసీల బాగా కోరుకునే వాడిగా ఉద్యమాన్ని విస్తరించండి అంటున్నా, ఉద్యమాన్ని ఆత్మంటలే. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోండి అంటున్నా. అది చేయటం చేత కాక మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అంటాను నేను. అంటే డిక్లరేషన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. లేవనెత్తిండా 42% రిజర్వేషన్లు విద్యా స్థానిక సంస్థల్లో ఇస్తానన్నది కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీలో ఆమోదం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ వరకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఆపింది ఎవరు? గవర్నరు ద్రౌపది మర్ము. మర్ము గారు వస్తుంది. ఏమంటారు బీసీ సంఘాలు అడుగుతున్నా, ద్రౌపది మర్ము గారు రాష్ట్రపతి గారు రేపు హైదరాబాద్ వస్తున్నారు, బొల్లారం వస్తున్నారు. ఏ మాత్రం నిరసన తెలుపుతారో చూద్దాం. మరి పోరాటాలు చేత కాదు, అడగాల బరాబర్. ఎందుకు సంతకం పెట్టలేదు? మా బీసీల 42% మీద ఎందుకు సంతకం పెట్టలేదు? 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చలేదని నిలదీయండి. మరి ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోడా? మీకు ముఖ్యమంత్రికి అగ్రవర్ణంలో పుట్టిన ఒక గౌడు లెక్క, ఒక యాదవ్ లెక్క, ఒక ముదిరాజు లెక్క, ఒక మున్నూరు కాపు లెక్క, ఒక రజకుడు లెక్క పనిచేసి 42% రిజర్వేషన్ల కోసం అహర్నిశలు పోరాడిండు. ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. కాకపోతే మన పోరాటాల్లో చిత్తశుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం నిఘా వ్యవస్థ ఈ పోరాటంలో గ్రామ స్థాయిలో లేదు అని చెప్పి నివేదిక మూలంగానే ఈ పోరాటం కాబట్టి దయచేసి వినండి. నేను చెప్తుంటే ఉన్న మాటంటే ఉనికి పలకండి. ఈ పోరాటంలో పోరాటాన్ని విస్తరించండి. ఇప్పటికీ మించిపోయింది లేదు. గ్రామ స్థాయికి విస్తరించాలి మీ పోరాటం. అప్పుడే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వస్తుంది. రాజీనామా చేయండి. ఎవరు రాజీనామా చేయాలా? ఎవరెందుకు రాజీనామా చేయాలా?
8 మంది ఎంపీలు రాజీనామా చేయండి. ఆర్ కృష్ణ చెప్పిండి రాజీనామా, ఒక నిమిషం ఆర్ కృష్ణ చెప్పిండి నీకు ఎందుకు మానవరాయ్ గారు, ఒక నిమిషం. రాజ్యసభ పదవి నీకు ఎందుకు రాజీనామా చేయండి. కాంగ్రెస్ చట్టబద్ధంగా ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు చేస్తుంటా? మానవరాయ్ గారు, ఒక నిమిషం ఉండండి. విక్రమ్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే బీసీలకి 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి ఉందా? ఒకటి మేడం, కావ్య గారు ఒకటే సూటిగా అడగదలుచుకున్నాను. ఇప్పుడు మా మానవతరాయన ఆయన మంచి పాయింట్ అన్నాడు. ఏమన్నాడు? రేపు ద్రౌపది ముర్ము గారు వస్తుంది, మీరు వెళ్ళి ఉద్యమం చేయండి అంటుండు కదా. మళ్ళీ రేపు ముఖ్యమంత్రి వారిని రిసీవ్ చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రేపు పట్టుకొని వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి ఎదుర్కొంటుందా? పద్ధతి ఉందా? పోరాటం అంటే కుల సంఘాలు, బీసీ సంఘాలు చేయాలి పోరాటాలకు ఢిల్లీ గదిలు రావాలా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ గదిలు వచ్చిందంటే మనందరం చేసే పోరాటాల మూలంగానే. మీరు పోరాటాలు చేయకుండా, ఎవరిని అడ్డుకోవాలో తెలియకుండా, ఎవరు నిరసన తెలపాలో తెలియకుండా ఇస్తానన్న కాంగ్రెస్ అమ్మడబట్టం వల్ల ప్రయోజనం ఏంది? అవును, కాంగ్రెస్ ఎందుకు రాజీనామా చేయాలి? ఆర్ కృష్ణ రాజీనామా చేయండి ఫస్ట్. ఆర్ కృష్ణ గారు మీకు బీజేపీ రాజ్యసభ ఎంపీ అంతకన్నా పెద్ద పదవి వస్తుంది మీకు. బీసీల కోసం త్యాగం చేయమనండి ఆర్ కృష్ణ గారిని. ఆ త్యాగం చేయమని చేత కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాజీనామా చేయాలా? బీసీలు రేపు కాంగ్రెస్ పార్టీ షీపురు గడ్డలు పట్టుకొని కొట్టారు. ఎవరు కొడతారు? బీసీలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. మా బీసీ అధ్యక్షుడు బీసీ గౌడ బిడ్డ, బీసీ నాయకత్వం దళిత బిడ్డ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు. రాహుల్ గాంధీ బీసీలందరూ నిజమైన బీసీలు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధితో, సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మీరు నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ ని, ద్రౌపది ముర్ము దగ్గర నిరసన తెలపండి రేపు. అప్పుడు పోరాటం ఏందో దిగ్బంధం చేయండి. లాఠీ దెబ్బ తగలొద్దు, ఇది ఎట్లా అంటే గుమ్మడికాయల దొంగ ఓడరా అంటే నేనే భుజాలు తరుపుకున్నట్టు. నేను ఏమంటున్నా మేడం అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద మీరు బోడిగుండికి మోకాలికి ముడి పెట్టకండి. బోడిగుండికి మోకాలికి ముడి పెడితే 42% రిజర్వేషన్ రావు. పోరాటం ఎక్కడ ఉండాలా? నరేంద్ర మోడీ మీద ఉండాలా? కేంద్ర ప్రభుత్వం మీద ఒక పోరాటం లేదు, ఒక నిరసన లేదు, గ్రామ స్థాయికి విస్తరణ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో లేకుండా, అధికారం లేకుండా అర్థమంతా ఉందా? చర్చ ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందా? కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించింది. ఒక్క నిమిషం ఉండండి. విక్రమ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి. ఒకటే మేడం, వీళ్ళు ఎంతసేపు ఏమంటారంటే మా పోరాటాలు రాలే అంటారు కదా. మళ్ళీ మన ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఏం చేసిండు, రేపు ద్రౌపది ముర్మును కలిస్తే ఏం చేస్తారు అంటే మీరు మేం బాయ్ కానీ హామీ ఇచ్చినోడు ఎటో పోతాడు, హామీ చేయాల్సిన ఎటో పోతాడు. ఇక మీరు ఒక్కడే పోరాడు అంటారు. మేము పోరాడిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? బీసీలు ఓట్లు అయ్యిందే మీ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మేము ఒకటే అడుగుతున్న వీళ్ళను, మీరు రేపు నరేంద్ర మోడీ గారిని కేంద్ర మంత్రులను అడ్డుకోర్రి. రేపు మేమెందుకు అడ్డుకుంటాం? కుల సంఘాలు మీ అయితే రాజకీయ అధికారంలో పాటు అడ్డుకుంటారు ఎక్కడన్నా? హామీ ఇస్తే మేము ఎందుకు అడ్డుకుంటాం? మీరు అడ్డుకోవాలి కుల సంఘాలు. అందుకే మీకు పోరాటం రావటం లేదు. మీకు పోరాటం ఎక్కడ చేయాలో తెలవట్లే. గాయం దగ్గర మందేయటం రావట్లే. ఎక్కడ గాయం అయితే ఆడ మందేయాలా? ఎవడైతే మన అడ్డుకుంటో, మన నోటికాడ ముద్దలు ఆడుకుంటూ వారి చెంప చెల్లెమని లేకుండా మీరు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదంటే, ముఖ్యమంత్రి పోయిన సందర్భం వేరు. 42% రిజర్వేషన్లప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యలేదు. ద్రౌపది ముర్ము ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యలేదు? మీకు ఇచ్చారా? పోనీ మీరు రాహుల్ గాంధీని కలిశారు, నరేంద్ర మోడీని కలిశారా? మీరు నరేంద్ర మోడీని కలిశారా? మీరు నరేంద్ర మోడీని కలిశారా? రాహుల్ గాంధీని కలిశారు. అరే కలిసినోడిని గురించి కలిసినోడిని ఎందుకు తిడతారంటన్నా? కలవనోడిని మాట్లాడండి, కలవనోడిని కదిలించండి. మీరు గుండెల నిద్రపోండి, నరేంద్ర మోడీ గుండెల నిద్రపోండి. ఓబీసీ అంటాడు, ఓబీసీ ప్రధానమంత్రి. నువ్వు మా బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ప్రయోజనం ఏంటంటారు? కరెన్సీ నోట్ల కట్టలతో కాంట్రాక్టులు చేస్తలేము మేము. ఎవరో 5 స్టార్ హోటల్లో ఉద్యమం బంద్ చేయండి. ఫస్ట్ మీరు 5 స్టార్ హోటల్లో ఉద్యమాలు బంద్ చేయండి. గ్రామాల్లో పోండి, జేఏసీలు ఏర్పడి కష్టపడండి. రాజకీయ పార్టీగా మేము ఉన్నాం, రాజకీయ పార్టీగా మేము ఉన్నాం. మీరు ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా గ్రామాల్లో అది కోట్లలో ఉన్నాయి. నీకెందుకు? దీనికి దానికి సంఘం తెలియదు. అది చట్టాలు తీసుకుంటాయి. బీసీ ఉద్యమంలో 2 సార్లు 3 సార్లు ఎడబెట్టారే. 5 స్టార్ హోటల్ పెట్టారు. 5 స్టార్ హోటల్ బీసీ వస్తారా? ఏంటంటే అర్థం ఉండాలి, పట్టం ఉండాలా?
ఇన్ని రోజులైనా కానీ బీసీల ఉద్యమం ముందుకు పోవట్లేదంటే కారణం మీ నాయకత్వ లోపం అది. మీ నాయకత్వ లోపం అది. మేము మంచి చెప్తే మీకు గిట్టట్లేదు. ద్రౌపది ముర్ము గారు మంచి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వస్తున్నారు. బీసీ నాయకులుగా వాళ్ళు అడ్డుకోవాలి. రేపు మీరు బీజేపీ కాంగ్రెస్ బాయ్ బాయ్ అని కూడా మీరు పిలిపి నేను వస్తావా? నువ్వు పిలిపి నేను వస్తావా? నేను వస్తావా? ఒక నిమిషం ఉండండి, అడుగునా తీసుకోండి. ముఖ్యమంత్రిని అడ్డుకోమను. నువ్వు పిలిపి బీసీ సంఘాలుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పొలిటికల్ జేఏసీ నడిపింది. ఇలా బీసీ జేఏసీ ఏం నడుపుతుందంటన్నా? ఏం నడుపుతుంది బీసీ జేఏసీ? నువ్వు పిలిపి నీతో పాటు ముందు వచ్చి జైలు పోతా, నేను జైలు పోతా. బీసీ ఒక్కరు జైలు పోడా, ఒక్కరు త్యాగం లేదా, చెమట చుక్క చిందదాయా? బీసీలకు 42% రిజర్వేషన్ నరేంద్ర మోడీ ఎట్లా ఇస్తాడు? నరేంద్ర మోడీ నిద్రపోవాలి, గుండెలు నిద్రపోతే 42% రిజర్వేషన్లు వస్తాయి. చెమట చుక్కలు రాలవాయా? విక్రమ్ ఏం చెప్తున్నారు విందాం. ద్రౌపది ముర్ము వస్తుంది అంటున్నారు, ఏంటి? టైం అయిపోయింది నాకు. అవును, ద్రౌపది ముర్ము గారిని మేము అడ్డుకోనికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర మంత్రులను తీసుకురాని బీసీ సమాజం అంతా వస్తుంది. మంత్రులు ఎందుకు వస్తారు? అధికారంలో ఉన్నాడు ఎందుకు వస్తారు నరేష్? నువ్వు నువ్వు అడ్డుకో ఫస్ట్. నేను వస్తామా? పార్టీలో ఉన్న వాళ్ళం మేము వస్తాం. నువ్వు పిలిపి అసలు మేమందరం వస్తాం. మద్దతు తెలపడానికి మంత్రులు ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రులు ఎందుకు వస్తారు? మీరు పిలిపియండి. అసలు నేనే ఇచ్చిన ఆలోచన ఇప్పుడు దాకా మీకు ఆ సోయే లేదా? నేను ఇచ్చిన మీకు ఆలోచన ఇప్పుడు మీరు పిలిపియండి. ఇప్పుడు మీరు పిలిపియండి. ద్రౌపది ముర్ము మీకు హైదరాబాద్ వచ్చేది తెలియదు మీకు. నేను చెప్పిన పిలిపియండి ద్రౌపది ముర్ము గారికి శాంతియుతంగా నిరసన తెలపండి. నేను కాంగ్రెస్ పార్టీ బీసీల సావులకు గురైతున్న కాంగ్రెస్ పార్టీ బీసీల హత్య పోరాటం గ్రామాలకు తీసుకుపోండి. గ్రామాలకు తీసుకుపోండి. హైదరాబాద్ వదిలిపెట్టండి. ఫస్ట్ హైదరాబాద్ వదిలిపెట్టి గ్రామాలకు బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్ళండి. నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోతేనే తక్షణమే 42% రిజర్వేషన్ వస్తాయి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే 42% బీసీలకు ఇస్తే తీసుకోవట కానీ ఇప్పుడంటే వీళ్ళు పోయి అడ్యుకేషన్ గుండెల్లో కాదు. వీళ్ళు ప్రధానమంత్రి ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారు, కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, కలిసిమెలిసి పనులు చేసుకుంటున్నారు, లక్షల కోట్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత, దుర్మార్గపు, అధర్మపు పార్టీ. బీసీలను మోసం చేసిన పార్టీ. రాహుల్ గాంధీ గారి మాట దొంగ మాటగా తెలంగాణ ప్రజలు, భారత ప్రజలు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఒకటి కావ్య గారు, ఒకటే నిమిషం, ఒకటే సెకండ్ నేను చెప్పి ముగిస్తా. వీరు ఎంతసేపు డిఫెండ్ చేసుకుంటున్నారు? ఈశ్వరాచారి హత్య గారి మీద అపహాస్యమే మాట్లాడుతున్నారు, బీసీ ఉద్యమాల మీద అపహాస్యమే మాట్లాడుతున్నారు. ఒకటి మేడం, కామన్ రెడ్డి డిక్లరేషన్ లో బీసీ సంఘాలు హామీ ఇచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందా? రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో మాట్లాడతారా, బయట పేపర్ బహిరంగ మీటింగ్లలో మాట్లాడతారా? పార్లమెంట్ లో ఇందు కూటమి 243 మంది ఎంపీలు ఉంటే ఒక్కరు మాట్లాడరు దీని గురించి. అదే విధంగా రేపు ఈయన పోయి ప్రైమ్ మినిస్టర్ తో గంట సేపు ముచ్చట పెడతాడు. బీసీ సమస్యల మీద ఒక్క నిమిషం వినతిపదం ఈయనకు అది లేదా అండి? కనీసం ఒక రాష్ట్రం నుంచి ఒక బీసీ సంఘాలను ఒక బృందాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి గారిని కల్పించిరా? కనీసం మనం డిమాండ్ చేసిరా? ఇప్పుడు మొన్ననే ఓట్ చోరీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ ఉద్యమాలు చేశారా? వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా మేము అధికారంలో ఉన్నాము, మా చెల్తాను, కానీ గ్రామీణ ప్రజలు చీపురు కట్టుతో కొడతారు వీళ్ళను, రాజా తిరగనియర్ వీళ్ళను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పొమ్మని తెలుసు వీళ్ళకు ఏమైతుంది అనేది. సిద్ధ గడతారు బీసీ నీళ్ళను వీరు చేసిన మోసానికి. థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ మాన్వతరాయ్ గారు. సో ఇదనమాట బీసీ డిక్లరేషన్ జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో మాత్రం కోర్టులో ఢిల్లీలో మాత్రమే నాంతుంది. సో ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పటి వరకు ఆత్మ బలిదానాలు ఎవరు కూడా చేసుకోవద్దనే విజ్ఞప్తులు అయితే వినిపిస్తున్నాయి. సో బీసీ సంఘాలకి కొన్ని ఛాలెంజెస్ కూడా విసురుతున్నాయి రాజకీయ పార్టీలు. మరి దాన్ని ఎట్లా ముందుకు తీసుకోబోతారో, గ్రామ స్థాయిలో ఉద్యమం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం.